ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట. మనం ఎప్పుడు కూడా దేవుడు నియమించే హద్దుల్లో జీవించడానికి మనం ప్రయత్నించాలి. హద్దు మీరు ప్రవర్తించే వారిగా మనం ఎప్పుడూ ఉండకూడదు. దావీదు ఎప్పుడు కూడా దేవుడు నియమించే హద్దుల్లో జీవిస్తూ ఉండేవాడు. అందుకే దావీదుకి దేవుడు నలుదిక్కులా కూడా నెమ్మదిని అనుగ్రహించాడు. అలా జీవిస్తున్న దావీదు కూడా ఒకరోజు హద్దు మీరు ప్రవర్తించాడు. దావీదు బెత్షెబాతో పాపం చేశాడు. తద్వారా తనకు వచ్చిందేంటి? దావీదు యొక్క కూతురు తామారు చెడిపోయినదయింది. దానికి కారణం ఎవరు? అమ్మోను అని తెలుసుకున్న అబ్షాలోము ఏం చేశాడు? అమ్మోనుని చంపేశాడు. అమ్మోను దావీదు కుమారుడే, అబ్షాలోము దావీదు కుమారుడే. అబ్షాలోము ఏం చేశాడు? దావీదు మీదే తిరుగుబాటు చేశాడు. అతడు ఏమయ్యాడు? మస్తాకి వృక్షానికి వేలాడి అతి కిరాతకంగా చనిపోయాడు. దావీదు జీవితం ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని దావీదు అల్లకల్లోలం చేసుకున్నాడు. దానికి అల్లకల్లోలం అవడానికి కారణం ఏంటి? దావీదు హద్దు మీరు ప్రవర్తించడమే కదా, బెత్షెబాతో పాపం చేయడమే కదా. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనకు కొన్ని హద్దులు నియమిస్తూ ఉంటాడు. మనం ఎప్పుడు కూడా ఆ హద్దులను దాటి మనం ప్రవర్తించినట్లయితే మన జీవితం ఏమవుతుందంటే ఒక సునామీలా మారిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా హద్దు మీరు ప్రవర్తించడం, హద్దు మీరు మాట్లాడడం మనం ఎప్పుడైతే చేస్తామో మన జీవితం కటిక అగాధంగా మారిపోతూ ఉంటుంది. పాతాళ కూపంలా మన బ్రతుకులు మారిపోతూ ఉంటాయి. మన జీవితంలోని సుఖం అనేది మనం చూడలేము. ఇంకా కష్టాల గుండా మన జీవితం అంటూ అలా ప్రయాణిస్తూనే ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము హద్దు మీరు ప్రవర్తించే వారిగా కాకుండా దేవుడు నియమించే హద్దుల్లో మన జీవితాలు అటువంటి జీవితం కలిగి మనం అంతా కూడా నడుచుకుందాం గాక. ఆమేన్.